గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. ఐరిన్ దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఆడవాళ్లు భగవంతుడికి తలనీలాలు సమర్పించవచ్చా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మైలవరపు నాగమణి గారు, శ్రీ జగద్గురు పీఠం నాగప్రతిష్ఠ చైర్మన్ అండ్ వారసురాలు. నమస్తే అమ్మ, వెల్కమ్ టు స్టూడియో. అమ్మ, ఒకప్పుడు భర్త చనిపోతే తలనీలాలు అప్పుడు వెంట్రుకలు తీసేవాళ్ళు, ఆడవాళ్ళకి గుండు కొట్టించేవాళ్ళు. ఇప్పుడు భగవంతుడికి మొక్కుకుంటారు, తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు తలనీలాలు భగవంతుడికి ఇవ్వచ్చా? కొంతమంది ఇవ్వచ్చు అంటారు, కొంతమంది ఇవ్వద్దంటారు. మీరేమంటారు? అంటే ఇవ్వటం ముందు ఏం చేస్తారంటే వీళ్ళు మొక్కుకుంటారు, తలనీలాలు ఇస్తాము అని. వాళ్ళకి ఏదైనా ఆపదో కష్టం లేకపోతే దేని గురించి, లేకపోతే ఊరికే వెళ్ళి కూడా ఇవ్వాలని అనుకుంటారు. చాలా మంది ఇక్కడ ఏమి ఆలోచన అనేది ఉండదు వాళ్ళకి. తీరా ఏ తిరుమల ఎక్కడికో వెళ్తారనుకోండి, వెళ్ళినప్పుడు కూడా మేము దేవుడికి గుండు చేయించేసుకుంటాము, తలనీలాలు ఇచ్చేస్తాం అని అనుకుంటూ ఉంటారు. ఏదైనానమ్మా, ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా 5వ ఏట కానీ ఇప్పుడు మనకి కర్మలు కొన్ని చేయవలసి ఉన్నాయి పుట్టిన దగ్గర నుంచి. ఏమేంటంటే అన్నప్రాసన, చెవులు కుట్టించటం, ఏమండి మొదట్లోనే బారసాల కార్యక్రమం, నామకరణం, ఇవన్నీ ఉన్నాయి. మనం చనిపోయేదాకా కొన్ని విధి విధానాలు ఆచరించవలసిందే. పుట్టి వెంట్రుకలు అనేది ఆడపిల్లకి ఎప్పుడు తీయాలి? 5వ ఏట కానీ 3వ ఏట కానీ తీయించటం అనేది ఒక పద్ధతి. తర్వాత ఏ ఆడపిల్ల కూడా గుండు చేయించుకోవటం, తలనీలాలు ఇవ్వటం అనేది చాలా తప్పు తప్పు తప్పు. ఎవరైనా తెలిసిన పెద్దలు కానీ శాస్త్రం కానీ అదే చెప్తోంది. తెలియక వీళ్ళు అలా గుండు కొట్టించుకోవటం, తలనీలాలు సమర్పించుకోవటం అనేది చేస్తున్నారు. చాలా తప్పు విధానం, చేయకూడదు, అలా మొక్కుకోకూడదు అసలు. ఇప్పుడు మనకి సిరి సంపదలు చాలా ఉన్నాయమ్మా, అవి ఏదన్నా ఇస్తానని మొక్కుకోండి. తీసుకెళ్ళి మనం ఎందుకు పనికిరాని తలనీలాలు భగవంతుడికి ఇస్తానంటే ఉద్దేశం ఏమిటి? ఇవ్వకూడదు కదా. అందులో పునఃస్త్రీలు భర్తకి కానీ కొడుకుకు కానీ లేకపోతే ఇంట్లో అత్తమామలకు కానీ ఇరుగు పొరుగు కానీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, గుండుతో కానీ ఈ చెవులకి కమ్మలు లేకుండా కానీ స్త్రీ కనిపించకూడదు. చెవి కమ్మలు లేకుండా కూడా కనిపించకూడదు, చాలా తప్పు. అట్లాగే బొట్టు పెట్టుకునే సాంప్రదాయం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బొట్టు కూడా పెట్టుకోకుండా ఆ స్త్రీ కనిపించకూడదు. ఇది మన సాంప్రదాయం చెప్తోంది. దయచేసి ఎవరైనా కూడా తలనీలాలు ఇస్తామన్న మొక్కుకోబాకండి. మొక్కుకుంటే కదా అవును తీర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఏ ఆచార పద్ధతి కాదు, మన ధర్మం ఒప్పుకోదు. కాబట్టి దయచేసి ఎవరు అలా తలనీలాలు ఇవ్వద్దమ్మా. అసలు చాలా చూడకూడదు, మీ వాళ్ళు చూడకూడదు. అది చాలా అసలు అపచారం. 5 కత్తెర్లు అట్లా ఇస్తారు కదా, అట్లా ఇవ్వచ్చా? అసలు ఆడ కూతురికి జుట్టు మీద కత్తిరే పడకూడదని శాస్త్రం. ఇంకా నీకు 5 కత్తెర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కదా. కాబట్టి అసలు కత్తెర వేసుకోకూడదు. ఇప్పుడు కాలానుగుణంగా ఎవరైనా ఏదైనా మనం ఆర్టిస్టులు అయి ఉండి ఉన్నారనుకోండి, వాళ్ళైనా జుట్టు విషయంలో ఏదైనా కత్తిరించుకోవాలి ఇదంటే వాళ్ళకి తప్పదు కదమ్మా. ఇప్పుడు అందరూ కత్తిరించుకుంటున్నారు కదా, వాళ్ళకి జుట్టు తప్పదు అల్లికలు కదండి. అనేవి కనిపించట్లేదుగా. ఇప్పుడు వాళ్ళు వృత్తిపరంగా ఉన్నారు, కొంత తప్పదు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ జుట్టు కత్తిరించుకోవటం అనేది కొసలు కూడా కత్తిరించరాదు, కొసలు ఉండాలి, ఏమండి. కాబట్టి అట్లా 3 కత్తెర్ల, ఇక కత్తెరలు వేసిన తర్వాత జుట్టు కత్తెరే, అలా చేయకూడదు. మగవాళ్ళు కూడా సమయం సందర్భం లేకుండా గుండు చేయించుకోకూడదని మన శాస్త్రం చెప్తోంది. మగవాళ్ళు కూడా చెప్తోంది. అసలు తలనీలాలు ఇస్తారు అని అనటానికి మొదట్లో ఏం చెప్పారంటే, ఒకవేళ మనకి అందము అనేది మనిషికి జుట్టు వల్ల వస్తుంది అని మనకు ఒక అభిప్రాయం ఉంది. ఆ జుట్టు ఇచ్చేస్తే మనం ఎట్లా కనిపిస్తాం? కొద్దిగా అందవిహీనంగా, కొద్దిగా మనలో ఉన్న అందం తగ్గుతుంది. అందం ఉండటం వల్ల ఏంటి, కొంతమంది అహంకారంగా ఉంటారు అని అంటారు. ఏంటంటే ఇవన్నీనండి, కొబ్బరికాయ కొట్టే విధానం కానీ తలనీలాలు ఇచ్చే విధానంలో కూడా ఏంటంటే మనలో ఉన్న అహంకారము అనేది, మీ దగ్గర నేను ఈ రకంగా చేస్తున్నా, మళ్ళీ జుట్టు మొలిస్తే మళ్ళీ అహంకారం రాదా నీకు? కదా, మళ్ళీ మామూలే కదా. అసలు నీకు మానసికంగా మనసులో మార్పు అనేది రావాలి కదా. కాబట్టి ఆడవాళ్ళు ఎవరు
తప్పకుండా అమ్మ, ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లలు కూడా ఏమండి 5 సంవత్సరాల తర్వాత మీరు పుట్టెంటుకలు ఇచ్చారా, తర్వాత ఈ ఆడపిల్ల ఎప్పుడు గుండు చేయించుకోరాదు. ఆ పెళ్ళైన పిల్ల, పెళ్లి కాని పిల్లల ఎవరు ఏమిటనేది మటుకు అసలు మనకు వర్తించదండి, ఎవరు చేసుకోకూడదు. ఇప్పుడు మగవాళ్ళు కూడా సమయం సందర్భం అంటున్నారు. అంటే ఎలాంటి సమయాల్లో తలనీలాలు సమర్పించవచ్చు, ఎప్పుడు చేయకూడదు? ఇప్పుడు తల్లిలాలు సమర్పించటం అనేది మనకి ఎవరైనా ఇంట్లో పితృలు గనక మనకు కాలం చేస్తే మనం తల్లిలాలు ఇస్తాం ఆ రోజున. ఆ కర్మకాండలు అవన్నీ విధి విధానంలో ఉంటాయి కదా, అది అక్కడ శాస్త్రం చెప్తోంది కాబట్టి మనం ఇస్తున్నాం కదా. అసలు భగవంతుడికి జుట్టు సమర్పించడం ఏంటమ్మా మీరు చెప్పండి. వెంకటేశ్వర స్వామికి అందరు అదే కదా అసలు చేస్తారు. అది ఎంతవరకు రీజను? ఒక బెల్లం ఇస్తామని రాదా, పట్టి బెల్లం ఇస్తామని రాదా, ఒక కందిపప్పు ఇస్తామని రాదా? నిలువు దోపిడి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజున మొక్కుకుంటే నీ ఒంటి మీద ఏవైతే నగలు ఉన్నాయో మొత్తం నిలువు దోపిడి అని. మరి అట్లాంటివి మొక్కుకోండి. జుట్టు ఇవ్వటం అనేది ఎంతవరకు పద్ధతి కదా, అది ఆలోచన చేసుకోవాలి. స్త్రీలకు మటుకు పనికిరాదమ్మా. అంటే ఆడవాళ్ళు తలనీలాలు సమర్పించేది ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఇప్పుడు తరతరాల నుంచి కూడా అక్కడ తలనీలాలు చాలా మంది సమర్పిస్తూ ఉన్నారు. మీరేమో అసలు ఆచారమే లేదంటున్నారు. అసలు పూర్వంలో ఎక్కడుందమ్మా? ఏ శాస్త్రంలో చెప్పబడ్డది? ఎక్కడ ఏ శాస్త్రంలో లేదే. ఎవరైనా పెద్దవాళ్ళు అయినా చెప్తున్నారా? ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు మనకు ప్రసంగాలు చెప్తున్నారు, మనకు అనేకమైన సందేశాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎవరైనా తలనీలాలు స్త్రీ తీసుకోవచ్చు అని చెప్పారా? చెప్పలేదు. కాదండి, మానసికంగా ఏ స్త్రీ అయినా తనకు తాను ఆలోచించుకోమనండి, ఇది మంచా చెడా అని. మీకు ఇక్కడ మనసు ఒకటి ఉంది కదా, మీకు చెప్తుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని కదా. కాబట్టి ఇది పద్ధతి కాదు. పూర్వంలో కూడా ఎవరైనా భర్త చనిపోతే గనక స్త్రీ తలనీలాలు ఇవ్వాలని గుండు కొట్టించి ఒక తెల్ల వస్త్రం కట్టి మూల కూర్చోబెట్టేవాళ్ళు. ఆ పద్ధతి గురించి కూడా నేను ఒక విషయం చెప్తానమ్మా. ఇదివరకు పూర్వంలో చాలా చిన్న వయసులోనే వాళ్ళు అసలు పుష్పావతి కాకుండానే 7-8 ఏళ్ల వయసులోనే వివాహాలు చేసేవాళ్ళు. ఆ వివాహాలు కూడా ఎలా చేసేవాళ్ళు, ఈ పాప 7-8 ఏళ్ల పాప అయితే ఒక 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన యువకుడికి మగాయనికి ఇచ్చి వివాహం చేసేవాళ్ళు. అక్కడ ఏజ్ డిఫరెంట్ వల్ల, లేకపోతే ఇదివరకు వ్యాధులు అనేవి ఎక్కువ ఉండేవి, వాటి వల్ల కాలం చెందటం, ఏజ్ డిఫరెంట్ వల్ల కాలం చెల్లటం వల్ల, లేకపోతే వాళ్ళకి విధి వైపరీత్యం వల్ల కానీ వాళ్ళకి వైధవ్యం సంభవించేది. అప్పుడు ఈ పిల్లకి గుండు కొట్టి మూల కూర్చోబెట్టేవాళ్ళు. అసలు కారణం ఏంటో చెప్తానండి. అసలు అభంశుభం తెలియని పిల్లలు, ఒకవేళ పుష్పావతాకం ముందే వెధవయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే చాలా అందమైన పిల్లలు కూడా ఉంటారు వీళ్ళల్లో. ఉన్నప్పుడు గుండు కొట్టించి మూల కూర్చోబెట్టకపోతే వీళ్ళకేమైనా మానసికమైన వికారాలు కలుగుతాయి. ఈ ఎమ్మె అందం తగ్గించేసేసి మూల కూర్చోబెడితే ఎటువంటి వికారాలు కలగవు అన్న ఉద్దేశంతో వీళ్ళని అణిచివేయాలనే ఉద్దేశంతో మూల కూర్చోబెట్టారు. నాకు తెలిసి అయితే ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతే కదమ్మా, అందంగా ఉంటారు, వయసులో ఉంటారు, ఏదైనా రాంగ్ స్టెప్లు వేసే అవకాశం ఉంటుంది. అలా కాదు, వీళ్ళకి ఇట్ట అందవైకల్యంతో కూర్చోబెట్టి మూల కూర్చోబెడితే బాగుంటుందని ఉద్దేశంతో చేసిన పని. ఇట్లా కూర్చోబెట్టడమే కాకుండా వాళ్ళ చేత అడ్డమైన చాకరీ చేయించేవాళ్ళు. అందుకే ఇవన్నీ వ్యతిరేకించారు. ఎంత హింస పెట్టేవాళ్ళండి, ఎంత హింసపడ్డారండి పూర్వం రోజుల్లో. ఈ వితంతువులుగా గుండు కొట్టించి కూర్చోబెట్టి ఒక తెల్లని వస్త్రం కూర్చోబెట్టి పెడితే, నాకు కూడా నా చిన్న వయసులో నాకు జ్ఞాపకం అమ్మా, నేను కూడా చూశాను. 2-3 నేను చూశాను అట్లా తెల్ల బట్టలు కట్టుకుని చిన్నతల్లలో వితంతువై గుండు కొట్టించుకుని ఉన్న వాళ్ళని. వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళండి. ఇప్పుడు ఏదైనా గుండు కొట్టించుకుంటే ఒక మాట అండి, తలలు బోళ్ళైనా మనసులు బోళ్ళవునా అని ఏదో ఒక సామెత ఉంది కదా. కాబట్టి గుండు కొట్టించుకుంటే పరివర్తన రాదు, మానసికంగా పరివర్తన రావాలి మనిషికి కదా. కాబట్టి ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. మూఢాచారాలంటే ఆ మూఢాచారాల వెనక కూడా వాళ్ళకి ఏదో ఒక భయం. అవును, అందుకే ఇది జరుగుతుందేమో అన్న భయంతో ఏదో వాళ్ళు రూపొందించి దానికి రంగులు పులిమి ఈ రకంగా చేశారు. కాబట్టి ఇప్పుడు లేవండి, అవన్నీను తగ్గిపోయినాయి. ఇవి మూఢాచారాల కిందే మనం తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ భయాలు వాళ్ళకి అప్పుడు ఆచరించారు కాబట్టి ఇప్పుడు కాలంతో పాటు మనం కూడా పరిగెత్తుతున్నాము. వీటన్నిటిని మనం వదులుకుని మామూలుగా ఉంటే చాలా మంచిది. రైట్ అండి, థ్యాంక్ యూ. దీన్ని తవ్వండి,
తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి